హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2700 పోస్టులు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తా, చివరి వరకు అయితే చూడండి. సో మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి మరీ మనకి జాబ్ అయితే మన ఆంధ్ర తెలంగాణలోనే మన సొంత రాష్ట్రంలోనే జాబ్ వస్తే చేసుకోవచ్చండి. బయట రాష్ట్రాలకు వెళ్ళని అవసరం లేదు. సో చాలా మంచి నోటిఫికేషన్ అయితే, తక్కువ వేకెన్సీస్ అయితే కాదు, 2700 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి అప్లై చేయాలనుకుంటే చేసుకోండి. నేను డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై చేసుకోండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూసిన అభ్యర్థులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ applications are invited for Indian citizens for engagement as apprentice under the అప్రెంటిస్షిప్ అని ఇచ్చారు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఇచ్చారు. సో ఏంటంటే మనకి అప్లికేషన్ ఇన్వైటెడ్ ఇండియన్ సిటిజన్స్, మన ఇండియాలో ఉండే ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. చాలా మంచి జాబ్స్ అండి. అయితే మనకి టోటల్ వేకెన్సీస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 2700 అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ డేట్ ఎప్పుడంటే మనకి 30వ తారీఖు నుంచి, జూన్ 30 నుంచి స్టార్ట్ అయిపోయి అండ్ జూలై 14వ తారీఖు వరకు అయితే మనకి ఆ డేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు? జూలై 28వ తారీఖున ఆన్లైన్ ఎగ్జామ్ అయితే పెడతారు. మనకి ఎగ్జామ్ పెట్టే మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రైనింగ్లో కూడా మనకి ఊరికనే ట్రైనింగ్ ఇవ్వట్లేదు, స్టైఫండ్ ఇచ్చి కూడా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లై ఆన్లైన్ త్రూ లింక్ గివెన్ ఆన్ ద బిలో వెబ్సైట్. సో వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ చూడండి, www.pnbindia అని ఇచ్చారు, రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అన్నీ మీ ఎడ్యుకేషన్ జిరాక్సెస్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ సీట్స్ అని ఇచ్చారు. డీటెయిల్స్ మనకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారో అనేది కూడా చెప్పారు. సో మెయిన్ మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? విజయవాడ, వైజాగ్ ఇచ్చారు. సో విజయవాడ, వైజాగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. అది కూడా క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. సో మీరు అప్లై చేసేటప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చేయండి. అన్ని సర్టిఫికేట్స్ కూడా 10th, ఇంటర్, డిగ్రీ ఇలా అన్ని సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేస్తే దాన్ని బట్టి మీకు సీట్స్ అవైలబుల్గా ఉంటే దాన్ని బట్టి మీకు అయితే ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తారు. సో అది అంటే మన డిస్ట్రిక్ట్ వైజ్ అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. సో నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్. సో నేషనాలిటీ, సిటిజన్షిప్ వచ్చేసరికి ఏంటంటే ఎవరైనా సరే ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. సో నేపాల్, భూటాన్ అవి అదర్ కదా, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో అది. ఏజ్ విషయానికి వచ్చేసరికి చూడండి, చాలామందికి డౌట్ ఉంటుంది ఏజ్ ఎంత ఉంటే ఇది అవుతుంది అని. సో ఇక్కడ మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 28 years అయితే ఇచ్చారు. ఎప్పటికి? జూన్ 30కి అయితే ఇచ్చారు. అందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, ఓన్లీ 20 years 28 years లోపే ఉంటే ఎట్లా అని అనుకుంటారు. సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. చూడండి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ ఉంటారు కదా, అండ్ SC ST వాళ్ళు ఉంటారు కదా. సో ఆ SC ST వాళ్ళకి 5 years ఇచ్చారు. అంటే 28కి 5 years యాడ్ చేసుకోండి. సో అది. అండ్ నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే నాన్ క్రిమినల్ లేయర్స్ ఉంటారు కదా, OBC క్యాస్ట్ వాళ్ళకి 3 years అయితే ఇచ్చారు. సో వాళ్ళకి మినిమం ఒక 31 years ఏజ్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి పర్సన్స్ విత్ బెంచ్ మార్కు, సో డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10 years అయితే ఇచ్చారు. సో ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇది. అండ్ నెక్స్ట్ విడోస్కి, డైవర్స్ తీసుకున్న ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 35 years అనేది ఇచ్చారు నార్మల్ కేటగిరీ వాళ్ళకి. OBC వాళ్ళకి 48 ఇచ్చారు. అండ్ EWS అంటే ఉమెన్స్ ఉంటారు కదా కొంతమంది, డైవర్స్డ్, విడోస్, సో ఒంటరి మహిళలు అంటారు కదా, వాళ్ళకి ఒక 48 years వరకు అయితే ఏజ్ అయితే ఇచ్చారు. సో ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చారనేది తెలుసుకుందాం. ఇందులో చాలా డీటెయిల్స్ వీళ్ళైతే ఇచ్చారు. సో మీకు అవంతా చెప్తే వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది.
సో కొంతవరకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ఆఫ్ ట్రైనింగ్, అది డ్యూరేషన్ ఆఫ్ అంటే ఎన్ని మంత్స్, ఎన్ని వారాలు, ఇలా అంటే మనకి ఎన్నాళ్ళు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారని కూడా ఉంటుంది కదా. సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్. సో మనకి 1 year డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఈ 1 yearలో మనకి ఇన్క్లూడ్ 2 weeks బేసిక్ ట్రైనింగ్ అండ్ 50 weeks ఆన్ ద జాబ్ ట్రైనింగ్. సో మనకి 1 year ట్రైనింగ్లో 2 weeks నార్మల్ మనకి ఎట్లా ఉంటుందంటే బేసిక్ ట్రైనింగ్, అంటే పంజాబ్ బ్యాంక్ గురించి ఎవ్రీథింగ్ కూడా బేసిక్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ 50 weeks వచ్చేసరికి ఎట్లా అంటే మనకి జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తుంది. అంటే లైక్ మనకి ఫస్ట్ బేసిక్ 2 weeks మాత్రమే ఆ ట్రైనింగ్, ఆఫ్టర్ ఏంటంటే జాబ్ చేస్తున్నట్టే, అందులో కంటిన్యూ అయిపోయినట్టుగా. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇది బ్రాంచ్ కేటగిరీస్ వచ్చేసరికి అంటే మనకి ట్రైనింగ్ 1 year ట్రైనింగ్ కదా, 1 year మనకి వీళ్ళు స్టైఫండ్ పే చేస్తున్నారు. ఎట్లా రూరల్ సెమీ అర్బన్ వాళ్ళకి 10,000, అర్బన్ వాళ్ళకి 12,000, మెట్రో వాళ్ళకి 15,000. సో మనకి వైజాగ్, విజయవాడ ఇక్కడ కాబట్టి అర్బనే కాబట్టి మినిమము మనకి 12,000 ఆర్ 15,000 అయితే మనకి ఉంటుంది స్టైఫండ్. సో మీకు ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ వస్తుంది కాబట్టి మీకు జాబ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి సింగిల్ ఎగ్జాము ఎక్కువగా ఏం కష్టపడిన అవసరం లేదు. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, జస్ట్ అప్లై చేసేయండి. అప్లై చేస్తే మీ లేకుంటే మీకు మెయిల్ రావచ్చు, కాల్ రావచ్చు, మీకు మెయిల్ పెడుతూ ఉంటారు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, వీళ్ళ యొక్క ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ బ్యాంక్ వెబ్సైట్. అంటే మనకి వాళ్ళ యొక్క వెబ్సైట్ ఉంటుంది కదా పంజాబ్ బ్యాంక్ వాళ్ళది, ఆ వెబ్సైట్ లింక్ ఇది www.pnindia అని ఇచ్చారు, PNB ఇండియా ఇచ్చారు. సో క్లిక్ రిక్రూట్మెంట్ ఓపెన్ లింక్ అని ఇచ్చారు. సో మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. సో వెంటనే దాన్ని క్లిక్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ అప్రెంటిస్ అని ఉంటుంది. సో చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఉంటుందంట. సో అంటే మనకి ఫర్ డీటెయిల్గా వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. సో అది మనకి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి కూడా చెప్తున్నారు. ఇదండి. అండ్ నెక్స్ట్ మనకి ఉండాల్సిన డాక్యుమెంట్స్, అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు అండ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. చాలామంది సో మెనీ ఈమెయిల్ ఐడీస్ యూస్ చేస్తుంటారు. ఇంపార్టెంట్, మీరు డైలీ యూస్ చేసే మెయిల్ ఐడిని మాత్రమే పెట్టండి. ఆధార్ కార్డు ఒకటి పెట్టండి. అండ్ మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి. ఇక్కడ జేపీఈజీ సైజ్ కూడా ఇచ్చారు, లెస్ దెన్ 1 MB కంటే తక్కువగా ఉండాలని అయితే చెప్తున్నారు. సో స్మాల్ సైజ్ ఫోటో. అండ్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. సో మనకి డిగ్రీ ఉంటుంది కదా, మన డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టుకొని అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. డిగ్రీ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్స్ మొత్తం కంప్లీట్గా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవాలి. మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ మనకి ఇంకేముంది అంటే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ చూడండి. ఎప్పుడు 28 జూలై 28 ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి కెరీర్ ఆపర్చునిటీ అనేది బాగా గ్రోత్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ ఒకటే కాబట్టి మీరు దీనికి బాగా ప్రిపేర్ అయ్యి రాయండి ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీషు అండ్ క్వాంటిటివ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నీ 25 మార్క్సే ఉన్నాయి. టోటల్ 100 మార్క్స్. సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉన్నాయి. సో డ్యూరేషన్ అదే మనకి 60 minutes అయితే టైం ఇస్తారు. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. సో వాళ్ళు మనకి దేంట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, సబ్జెక్ట్ ఏంటి, ఎన్ని నిమిషాలు ఎగ్జామ్ పెడతారు, మార్క్స్ ఎన్ని, ఎగ్జామ్ లాంగ్వేజ్, సో ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసేసారు. సో ఇది అండి లిస్ట్ ఆఫ్ మనకి ఇవన్నీ కూడా మంచిగానే ఉంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి ఆ లింక్ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మీకు యూజ్ అయితే ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా జాబ్కి అనేది ఎలిజిబుల్ అయితే అవుతారు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.